నమస్తే వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కారు పోలిన గుర్తులు బీఆర్ఎస్ ను మళ్లీ కలవరపెడుతున్నాయి. ఇండిపెండెంట్ అభ్యర్థులకు కారును పోలిన రోడ్ రోలర్, చపాతీ రోలర్ గుర్తులను కేటాయించింది. అయితే దీంతో పాటు మరికొంతమంది స్వతంత్ర అభ్యర్థులకు కూడా కెమెరా, టెలివిజన్, రోడ్ రోలర్, సోప్ డిష్, షిప్ లాంటి గుర్తులు కేటాయించింది. ఇక ఈవీఎం బ్యాలెట్ పై 3వ నంబర్లో బీఆర్ఎస్ అభ్యర్థి కారు గుర్తుండగా 5వ నంబర్లో తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ అభ్యర్థి అభిలాష్ బేతికి సోప్ డిష్ కేటాయించారు. కాస్త అటు ఇటుగా సోప్ డిష్ కూడా కారునే పోలి ఉంటుంది. మీరు చూడొచ్చు, రెండు పక్కపక్కన విజువల్స్ వస్తున్నాయి. అయితే లెఫ్ట్ సైడ్ ఏమో కారు గుర్తుంది, రైట్ సైడ్ ఏమో సోప్ డిష్ ఉంది. ఒకసారి మీరు గమనించవచ్చు. ఇక 9వ నంబర్లో అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ అభ్యర్థి అంబోజు బుద్దయ్యకు చపాతీ రోలర్ ఇచ్చారు. ఈ చపాతీ రోలర్ కూడా కారు గుర్తును పోలే ఉంటుంది. ఆ విజువల్స్ కూడా మీరు పక్కపక్కనే చూడొచ్చు. ఒకసారి కారు విజువల్స్ చూడండి, అండ్ ఆ పక్కనే రైట్ సైడ్ ఉన్నటువంటి చపాతీ రోలర్ కూడా విజువల్ చూడండి. కాస్త అటు ఇటుగా కూడా ఒకే రకంగా కనిపిస్తుంది. అలాగే బ్యాలెట్ లో 13వ నంబర్లో అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేపూరి రాజుకి రోడ్ రోలర్ గుర్తులను కేటాయించింది ఎన్నికల సంఘం. ఇక ఈ రోడ్ రోలర్ వల్ల గతంలో చాలా ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన సందర్భాలున్నాయి. ఎందుకంటే రైతులు, పింఛన్దారులు, చూపు మందగించిన వారు కూడా చాలా మంది కార్ అనుకొని రోడ్డు రోలర్ పై ఓట్లు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఆ విజువల్స్ కూడా ఇప్పుడు మీరు పక్కపక్కన చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కారు గుర్తు, అండ్ రైట్ సైడ్ కనిపిస్తుంది రోడ్ రోలర్ గుర్తు. ఇవి ఇంచుమించుగా దాదాపుగా సేమ్ గా కనిపిస్తుంది. ఎక్కువగా ఏజ్ పైబడిన వాళ్ళు కూడా ఇది ఈజీగా మ్యానిపులేట్ అయిపోవచ్చు. ఇక్కడ కారు గుర్తు అనుకొని రోడ్ రోలర్ కూడా వేసే ఛాన్స్ కూడా ఉంటుందని చెప్తున్నారు. అటు 21వ నంబర్లో ప్రజా వెలుగు పార్టీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ అర్రోళ్లకు కెమెరా ఇచ్చారు. ఈ కెమెరా గుర్తు కూడా కాస్త అటు ఇటుగా కారు గుర్తునే పోలి ఉంటుంది. అయితే ఏ మరుపాటున చాలా మంది కారు అనుకొని కెమెరా గుర్తుపై ఓటు వేసే ప్రమాదం ఎంత మాత్రం లేకపోలేదు. ఇప్పుడు మన విజువల్స్ లో చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ కారు గుర్తు కనిపిస్తుంది, రైట్ సైడ్ కెమెరా గుర్తు కనిపిస్తుంది. కొంతమంది చూపు మందగించిన వాళ్ళు కూడా ఇది చూసి రెండు ఒకేలా ఉన్నాయని చెప్పేసి అనుకోకుండా వేసే ఛాన్స్ కూడా ఉండొచ్చు. ఇక 28వ నంబర్లోది ఆల్ ఇండియా మజ్జిదీ ఇన్క్విలాబ్ ఈ మిలాత్ అభ్యర్థికి షిప్ గుర్తు కేటాయించారు. అయితే ఈ రెండింటిని చూడండి ఒకసారి. షిప్ కారు పెద్దగా పోలిక ఉండనప్పటికీ చాలా మంది పెద్దవాళ్ళు, రైతులు కన్ఫ్యూజ్ కూడా అయ్యే అవకాశం ఏమాత్రం లేకపోలేదు. ఒకసారి చూడండి, మీరే విజువల్స్ లో కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ విజువల్స్ ని రెండు కూడా ఒకసారి కంపేర్ చేసి చూసుకుంటే కొంచెం అలాగే ఇంచుమించుగా కనిపిస్తుంది. ఈ గుర్తును చూసి కూడా మ్యానిపులేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఓటర్లు ఇదే కారు గుర్తు అనుకొని కూడా వేసే అవకాశం కూడా లేకపోలేదు. ఒకసారి మీరు విజువల్స్ లో చూడొచ్చు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్.
ఇక మరో 54వ నంబర్లో ఇండిపెండెంట్ అభ్యర్థి రెహమాన్ షరీఫ్ కు టీవీ గుర్తు కేటాయించింది ఎన్నికల సంఘం. ఇక ఇది కూడా కాస్త అటు ఇటుగా కారునే పోలి ఉంటుంది. అయితే కారు గుర్తు వచ్చే ఫస్ట్ ఈవీఎంలోనే బీఆర్ఎస్ తో సింబర్ కారుతో పాటు 5వ నంబర్లో సోప్ డిష్, 9వ నంబర్లో చపాతీ రోలర్, 13వ నంబర్ రోడ్ రోలర్ సింబల్స్ ఉండటంతో బీఆర్ఎస్ ని కాస్త కలవరపెడుతోంది. ఇక గతంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లోనూ ఇలాంటి గుర్తులు పెట్టడంతో బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం జరిగింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో చాలా వరకు సింబల్ ఒకేలాగా ఉండడంతో కారుకు పడాల్సిన ఓట్లు కూడా క్రాస్ అయ్యాయి. ఇక కన్ఫ్యూజన్ లో చాలా మంది జనం కారును పోలిన గుర్తులకు ఓట్లేశారు. ఇక దీని కారణంగా స్వల్ప మెజార్టీతో పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులు సైతం ఓడిపోయిన ఘటనలున్నాయి. అయితే 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 5,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అయితే అక్కడ కారును పోలిన రోడ్ రోలర్ గుర్తుకు ఏకంగా 25,000 ఓట్లు వచ్చాయి. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ఓడిపోయారు. మరోవైపు 2018 ఎన్నికల్లోనూ కారు గుర్తును పోలిన సింబల్స్ కారణంగా దాదాపు 20కి పైగా అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయారన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కారును పోలిన గుర్తులను తొలగించాలంటూ బీఆర్ఎస్ నాయకులు 2 సార్లు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మొదట అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే సీఈసీని కలిశారు. తమ పార్టీ ఎన్నికల గుర్తు కారును పోలిన గుర్తులను ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని వారు కోరారు. కానీ అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కారును పోలిన గుర్తులను కేటాయించింది. ఈ కారణంగా స్వల్ప ఓట్ల మెజార్టీతోనే కొంతమంది బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఆ తర్వాత 2025 జూలైలోనూ మరోసారి ఈసీని కలిసి బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. కారు గుర్తును పోలిన గుర్తులతో ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారని, తద్వారా తమకు రావాల్సిన ఓట్లు గల్లంతవుతున్నాయని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన పరిణామాలను వివరించడంతో పాటు ఈ గుర్తులపై నిర్ణయం తీసుకోవాలంటూ ఈసీకి విజ్ఞప్తి చేశారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘాన్ని 2 సార్లు కలిసి ఫిర్యాదు చేసినా, తమకు జరిగిన అన్యాయంపై వివరించినా కూడా మళ్ళీ అవే సింబల్స్ ను జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలోనూ కేటాయించింది. దీంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఓ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతున్నా, ప్రజలు ఎన్నుకోవాలనుకున్న నాయకుడు ఓడిపోతున్నా ఈసీ పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే బీఆర్ఎస్ ను ఓడించేందుకే కావాలనే కొన్ని శక్తుల ఒత్తిడితోనే వీటిని కేటాయించారన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. లేదంటే ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉందని, దాని కారణంగా ప్రజలు కోరుకునే నాయకుడి గెలుపుపై ప్రభావం చూపుతుందని తెలిసినా కూడా ఎందుకు తొలగించడం లేదన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
బై ఎలక్షన్స్ లో కారు గుర్తును పోలిన గుర్తులు ఉండడము ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని కలవరపెడుతోంది. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థులకు కారు గుర్తును పోలినటువంటి రోడ్ రోలర్, చపాతీ రోలర్ ను కూడా కేటాయించడము ఒక రకంగా కలవరమే అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి, దీంతో పాటు మరికొంతమంది స్వతంత్ర అభ్యర్థులకు కూడా ఇట్లాంటివే కెమెరా, టెలివిజన్ అండ్ అలాగే రోడ్ రోలర్, సోప్, డిష్, షిప్ ఇట్లాంటివే కారును పోలిన గుర్తులే కేటాయించడం ఇది నిజంగా బీఆర్ఎస్ పార్టీని కాస్త కలవరపెడుతుంది. అండ్ గతంలో కూడా స్వల్ప మెజార్టీతో ఓడిపోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఈసీని కలిసి వాళ్ళు విజ్ఞప్తి చేసినా కూడా వాళ్ళు చేంజ్ చేయకపోవడంతో పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి న్యూస్ లైవ్.